పేదవాడి ఆపిల్గా పిలువబడుతూ రైతుల ఆదరణను నోచుకుంటున్న పండ్ల తోట జామ. ఒక్కసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చే పండ్ల తోటల విషయంలో రైతులు కొంత శ్రద్ధ వహిస్తే పండ్ల తోటల నుండి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జామ తోటల్లో చాలాసార్లు పోషక లోపాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఆకులు పాలిపోయినట్లు ఉండడం, కాయలు చిన్నవిగా రావడం, కాయ పెరగక గిడసబారడం, రసహీనంగా గట్టిగా ఉండడం వంటి లక్షణాలను గమనిస్తుంటాం. పోషక యాజమాన్య లోపాలే ఇందుకు ప్రధాన కారణం. చెట్టు నాటిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కత్తిరింపులు చేసి సరైన మోతాదులో ఎరువును అందిస్తే మంచి దిగుబడితో పాటు నాణ్యత గల ఫలసాయాన్ని చేజిక్కించుకోవచ్చు. మరి జామ తోటల్లో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి అనిల్ కుమార్ నుండి తెలుసుకుందాం. జామ తోటలు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కాపుని నియంత్రించుకోవాలి రైతు వారీగా. దానికి గాను ఏం చేయాలంటే రైతు తప్పనిసరిగా మనకి ఫిబ్రవరి నుంచి ఏ రకంగానే కాపు ఉండదు కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా నీటి తడులు ఇవ్వకుండా ఆపేయాలన్నమాట. ఏప్రిల్ మే నెలలకు వచ్చేసరికి మనకి ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. అంటే మనకి జూన్ జూలై మాసాలకల్లా మనకి కొమ్మ కత్తిరింపులు అనేటువంటి ప్రక్రియ మనం అక్కడ మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ఏం చేయాలంటే ఎండిపోయినటువంటి కొమ్మలు, తర్వాత మనకి ఇదివరకు కోత వచ్చేసి ఎండిపోయినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోవడం. తర్వాత చెట్టు మొదల నుంచి చూసుకున్నట్టయితే కనీసం 2 నుంచి 3 అడుగుల వరకు కూడా ఎటువంటి కొమ్మ అడ్డంగా పెరగకుండా చూసుకోవాలి. కిందన పెరుగుతున్నటువంటి ఏ కొమ్మనైనా కానీ తీసేయాలన్నమాట. తర్వాత పైన ఉన్నటువంటి కొమ్మల్లో 3 నుంచి 4 మాత్రం నిలబెట్టుకోవాలి, మిగతా కొమ్మలన్నీ తీసేయాలి. ఆ తర్వాత పైన ఉన్నటువంటి కొమ్మల్లో కాపు వచ్చినటువంటి కొమ్మ ఏదైతే ఉందో అవి 4వ 3వ వంతు కత్తిరించేసుకోవాలన్నమాట. అయితే ఈ ఎరువులు వేసుకునేటువంటి ప్రక్రియలో మనం చేయాల్సింది ఏంటంటే తోట వేసుకున్న తర్వాత మొదటి సంవత్సరం నుంచి కూడా ఎరువులు వాడకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇందులో భాగంగా ఏంటంటే మొదటి సంవత్సరం వేసుకున్నటువంటి చెట్టు నుంచి 1 మీటర్ దూరంలో, అంటే సుమారుగా ఒక 2 అడుగులు మాత్రమే దూరం వదిలి అక్కడ 1 అడుగు వెడల్పు, అడుగు లోతు మనం పారలాగా ఒక గాడిలాగా చేసుకొని అందులో యూరియాని ఒక 200 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఒక 1/4 kg, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 150 గ్రాములు చొప్పున వేసుకొని ఎరువులు వేసిన వెంటనే ఒక పల్చటి తడి ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇదే విధంగా 2వ సంవత్సరంలో ఉన్నటువంటి జామ తోటకి ఒక 400 గ్రాములు యూరియా, 1/2 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 350 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎరువులు వేసుకున్నప్పుడు దాంతోపాటుగా మనకి పశువుల గెత్తం తప్పనిసరిగా ఒక 2 తట్లు, అంటే సుమారుగా ఒక 40 kgల దాకా వస్తుంది. ఇలాగ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఎరువులతో పాటుగా కంపోస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అంటే 3 సంవత్సరాలప్పుడు మనం ఒక 650 గ్రాములు యూరియా, 750 గ్రాములు అంటే 3/4 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 1/2 kg మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున వేసుకోవాలి. దానికి కూడా కనీసం వీలైనంత వరకు వాటితో పాటుగా 2 నుంచి 3 తట్ల FIM వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి 4వ సంవత్సరం నుంచి వచ్చేసరికి 850 గ్రాములు యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 650 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున వేసుకోవాలి. ఇక తర్వాత 5 సంవత్సరాల నుంచి చెట్టు నుంచి కనీసం 1 మీటర్న్నర దూరం పార వెడల్పు, పార లోతు ఉన్నటువంటి గాడి చుట్టూతా చేసుకొని ఆ గాడిలో మాత్రమే 1 కిలో యూరియా, 1.5 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అంటే 850 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున ఆ గాడిలో వేసేసి దాంతోపాటుగా ఒక గెత్తం 2 నుంచి 3 తట్లు వేసేసి మట్టిలో కలి తిప్పేసి తడి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆ చెట్టుకి సమృద్ధిగా కావలసినటువంటి పోషకాలన్నీ అంది మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మనకి ఈ పోషకాలు మేజర్ పోషకాలే కాకుండా సూక్ష్మధాతు లోపాలు కూడా కొన్ని కనబడతా ఉంటాయి. జామ చెట్టులో మనకి కనిపించేది ఏంటంటే కొత్తగా వచ్చిన చిగుర్లు కానీ వాటి కింద ఉన్నటువంటి ఆకులు, అంటే పైన చిగుర్ల నుంచి 3-4 ఆకుల కింద వరకు కూడా ఆకులన్నీ మాడిపోయినట్టుగా, తుప్పు పెట్టినట్టుగా కనబడము, ఆకులు పెలిసిబారిపోవడము, మడత పెట్టినప్పుడు విరిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అవన్నీ ఏంటంటే జింక్ ధాతు లోపం లేదా బోరాన్ ధాతు లోపం వల్ల కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో ఏంటంటే జింక్ని 4 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకోవడం అంటే ఏంటంటే ఒకసారి చేస్తే సరిపోదు, సుమారుగా 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక ఇలా పిచికారీ చేసుకున్నట్టయితే వచ్చినటువంటి ఆకులు మనకి ఆల్రెడీ ఎర్రగా అయినటువంటి ఆకులు అలాగే ఉంటాయి, కానీ తర్వాత వచ్చేటువంటి ఆకులు కూడా చక్కగా పచ్చగా వచ్చి మంచి పతరైతే మధ్య రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి వచ్చినటువంటి కాయల మీద చిన్న చిన్న పగులు రావడం కూడా గమనిస్తూ ఉంటాం. అవేంటంటే బోరాన్ ధాతు లోపాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బోరాన్ని 2 గ్రాముల చొప్పున
లీటర్ నీటికి కలుపుకొని మనం వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అయితే జింక్ని బోరాన్ని 2 కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే చెట్టుకి మనకి సూక్ష్మధాతు లోపాలు కూడా సవరించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. 3-19 అనేటువంటి ఫోలియార్ స్ప్రేకి సంబంధించినటువంటి మందుని 10 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే కనుక 13-0-45 అనేటువంటి ఎరువును కూడా మనం 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనకి ఆకులు తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి, ఆకులు నిలబడడానికి, మంచి కాపు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.